నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ లైవ్ డిబేట్. ఇవాళ మనకి పెళ్ళిళ్ళు అంటే ఒక మిస్టరీగా మారుతున్నాయి. పెళ్ళిళ్ళు అంటే యువతరం భయపడే పరిస్థితులకు వచ్చాయి. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఒకప్పుడు పెళ్లి కోసం కుటుంబాలు ఎదురు చూసేవి. ఇప్పుడు పెళ్ళి అంటే ఉలిక్కి పడుతున్నారు. జెన్జీ తరం పెళ్ళిని భయాందోళనలోకి నెట్టేసింది. తల్లిదండ్రులకి నో చెప్పలేక కట్టుకున్నోడిని కాటికి పంపే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితులకి కారణం ఏంటి? అసలు జెన్జీ తరం ఏం ఆలోచిస్తుంది? భర్తను భార్యో చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నో చెప్పడం ఎందుకు కష్టం అవుతోంది? ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనకి ఎంతోమంది ప్రముఖులు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. కె రవీందర్ రెడ్డి గారు, వీరు ప్రముఖ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రవీందర్ రెడ్డి గారు. అలాగే సునీత రామ్మోహన్ గారు ఉన్నారు. ఆమె ప్రముఖ విద్యావేత్త. ఆమె కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రవిశంకర్ గారు, వీరు కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాఫ్ట్వేర్ రంగంలో అలాగే ఫార్మా రంగంలో నిపుణులు. వీరందరితో మాట్లాడి మనం లైవ్ కొనసాగిద్దాం. ముఖ్యంగా రవీందర్ రెడ్డి గారు, మనం ఈ మధ్య పూణేలో సంఘటనలు చూసాం. పెళ్ళికి ముందే ఇంకా ఒక 6 నెలల్లో పెళ్లి జరగబోతుంది. నిశ్చితార్థం జరిగింది. అమ్మాయి అబ్బాయిని లోహగఢ్ కోట నుంచి తోసేసిన ఘటన మనం చూసాం. ఇక అంతకుముందు మేఘాలయలో ఒక సంఘటన జరిగింది. ఈ మధ్యలో కూడా మనకు ఒక 15-20 సంఘటనలో భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. ఏంటి, రకరకాలు ఇళ్లలో కూడా మామూలుగా వాడే పరికరాలని కూడా మారణాయుధాలుగా మార్చేసుకొని భర్తలకు ఏమాత్రం సెక్యూరిటీ లేని పరిస్థితి కల్పిస్తున్నారు. కారణం ఏంటి? ఈ జెన్జీ తరం ఏం ఆలోచిస్తుంది? ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఏదైతే కుటుంబ వ్యవస్థ మనము మారుతున్న విధానాన్ని బట్టి కుటుంబ వ్యవస్థలో మార్పులు రావడమే ఈ యొక్క అధోగతికి పాలంటే జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక 3 తరాలుగా మనం చూసుకుందాం. ఒకటి ఏంటంటే మిలీనియం అని, 1988 నుంచి మిలీనియం, అది ఒక 20 సంవత్సరాలు. అలాగే జెన్జీ 2008 నుంచి 2018 వరకు జెన్జీ. అలాగే ఇప్పుడు జెన్జీ ఆల్ఫా అనేటువంటి తరం ఇప్పుడు మనకు ముందు కనబడతా ఉంది. అది 2018 నుంచి ఇప్పుడు నడిచేటువంటిది. ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే ఇక్కడ ఇలాంటి తీవ్రతకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఏ చిన్న తప్పు చేసినా పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పే విధంగా ఉండేది. పెరిగిన వాతావరణం నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తర్వాత మేనమామలు, అత్తమ్మలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో వాళ్ళకు ఒక భయంగా పెరగడము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక క్రమశిక్షణగా పెరగడము, ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు మన నవయుగం అంటే ఏదైతే పాశ్చాత్య సంస్కృతికి ఈ పిల్లలు అలవాటు పడి మీరు గమనించినట్టయితే సోషల్ మీడియానే లోకం అయిపోతుంది. వాళ్ళకి సోషల్ మీడియా తప్పితే ఇంకొక లోకం లేకుండా పోయింది. కాబట్టి మారుతున్న కాలక్రమంలో మనిషి ఒక మెంటాలిటీ మారిపోయి వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే చెప్పుకోలేని పరిస్థితి, తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి తీవ్రమైన పరిస్థితి కూడా చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జెన్జీగా ఉన్నటువంటి పిల్లలు ఏదైతే మానసిక ఒత్తిడికి చాలా లోనవుతూ ఉన్నారు. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ ఒకటి, తర్వాత మ్యారేజెస్ కూడా వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి హత్య కానీ అంతకుముందు కానీ మానసిక ఒత్తిడి వల్లనే ఇలాంటివి జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే ఒక ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో ఆ విలువల్ని చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయిన తర్వాత మనిషిలో ఆలోచన తీవ్రత పెరుగుతూ ఉంది, స్వార్థం పెరుగుతూ ఉంది. తర్వాత మేమే అనే ఒక రకమైన తీవ్రత, దాన్ని ఏమంటారంటే ఒక ఈర్ష్యాభావం, అంటే ఒక లోబిలాగా మారుతూ ఉన్నాడు. కాబట్టి మారుతున్న కాలక్రమంలో ఇక్కడ కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమే ముఖ్యమైనటువంటి కారణము. గతంలో చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం చేసిన కుట్రనే దీనికంత కారణం కూడా అని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చిన్న కుటుంబం చాలు, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అని చెప్పేసి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు. ఎందుకంటే
వీళ్ళు ఫిజికల్ గేమ్స్ ఉండేవి, తర్వాత వీళ్ళు అంటే పుస్తకాలు చదువుకునే అలవాటు, పేపర్ చదువుకునే అలవాటు ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాకి అడాప్ట్ అయిపోయి మానసికంగా ఒక సైకోలా తయారవుతున్నారు. తర్వాత ఫిజికల్ లేదు ఆయనకి, ఎందుకంటే ఫిజికల్గా ఉంటేనే మెంటల్ స్ట్రెస్ పోతుంది. అట్లాంటిది సోషల్ మీడియాలో ఆ రీల్స్ చూస్తూ, తర్వాత రకరకాలుగా సోషల్ మీడియాలో యూట్యూబ్లలో రకరకాలు చూస్తూ అదే జీవితం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మానసిక అటువంటి సంతులనం మారిపోయింది. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేకుండా పోయింది. ఈ ఉరుగుల పరుగుల జీవితంలో స్కూల్లో అలాగే ఉంది, ఇంటికి వస్తే అలాగే ఉంది, ఇంటికాడ చెప్పేవాళ్ళు లేరు. అమ్మ నాన్ననేమో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఎక్కడో, ఇప్పుడు పిల్లలు వచ్చి ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, ఏం చూసేవాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి మారుతున్న కాలక్రమంలోనే ఇక్కడ పిల్లల మానసిక స్థితి మారిపోయినట్టుగా కనపడుతూ ఉందండి. అద్భుతమైన విశ్లేషణ అందించారు రవీందర్ రెడ్డి గారు. రామ్మోహన్ గారు, సునీత రామ్మోహన్ గారు చెప్పండి. అమ్మ, ఇప్పుడు యువతరం ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి విచిత్రమైన పరిస్థితులకు క్రియేట్ చేసుకుంటున్నారు? పెళ్ళంటే నచ్చకపోతే నో అని చెప్పొచ్చు కదా, నో అని చెప్పకుండా కట్టుకున్నవాడిని చంపటం, లేకపోతే భార్యని చంపటం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ జరుగుతోంది లోపం? దీన్ని చెప్పాలంటే తిలా పాపం తలా పీడికడు అనే ఒక సామెత ఉంది మనకు తెలుగులో. ఇది ఒక వైపు నుండి చెప్తే వచ్చేటువంటిది కాదు. మారుతున్నటువంటి తరంలో రకరకాలు, ఇప్పుడు చదువు ఎక్కువై ఈ కష్టం వచ్చిందా, లేదు అమ్మా నాన్నలు చెప్పడానికి ఇంట్లో సరిగ్గా అందుబాటులో లేక వచ్చిందా, లేదు నా స్వతంత్రం నాది, నాకు తెలిసినంత ఈ పెద్దవాళ్ళకు తెలియదు అనుకోవడం వల్ల వచ్చిందా? మీరు మాట అన్నారు, ఇష్టం లేనప్పుడు చెప్పొచ్చు కదా అని. నిజానికి పెళ్ళిళ్ళన్నీ ఇష్టం లేకపోవడం వల్ల చంపడం కాదు, ఇష్టంగా చేసుకున్న తర్వాత కూడా 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక ఇల్లాలేమో ఊరేసి చంపింది, ఇంకో ఇల్లాలేమో చెవులో విషం పోసి చంపింది, ఇంకొకరు ఇవన్నీ ఏంటి అంటే చాలా వరకు మనకు చెప్తున్నటువంటివి ఏమంటే అక్రమ సంబంధాల మార్గంగా. ఎవరు పోనీ నిన్న మొన్న పెళ్ళి అయిందా అంటే నిన్న మొన్న కాదు, 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అయినా సరే అంటే శారీరక వాంఛలని హద్దులో పెట్టుకోగలిగిన స్థితి మర్చిపోయారు. తర్వాత మనకు ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయాన్ని మనము ఎలా నిలబెట్టుకోవాలన్న సంగతి మర్చిపోయాము. ఇవన్నీ ఎందుకు అలా అయ్యాయి అంటే మేము ఏది కావాలంటే అదే మాకు ఇవ్వాలి, ఇస్తారు మా తల్లిదండ్రులు అనే విధంగా మనం పెంచిన పెంపకం ఒకటి ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒకరు లేదా ఇద్దరు, ఆ ఒకరు ఇద్దరు ఏది అడిగితే అది ఇచ్చి అయ్యో మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు కదా అని మనం పెంచుతూ వచ్చినటువంటి ఈ పెంపకంలో వాళ్ళు అడిగిందల్లా ఇచ్చాము, ఇది నచ్చలేదు ఇది తీసేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తువులు కొన్నప్పుడే ఆ వస్తువులను ఎలా మార్చేస్తున్నాం, యూజ్ అండ్ త్రో అనే సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి వస్తువు కూడా యూజ్ అండ్ త్రో లాగా ఉంది. కానీ పెళ్ళంటే 7 జన్మల బంధమనో, లేకపోతే ఈ బంధం చాలా పవిత్ర, పెళ్ళేంటి నిజం చెప్పాలంటే అమ్మా నాన్న బంధం కానీ అక్క చెల్లెల బంధం కానీ ఇంకే బంధాలు కూడా లేవు. ఇవన్నీ లేకపోవడానికి ఏంటి కారణాలు అంటే, ఇప్పుడు నేను మాధ్యమం గురించి మాట్లాడితే అందరు నవ్వుతారు, ఎందుకంటే ప్రపంచంలో ఇంకా ఇంగ్లీష్ తప్ప వేరేది లేదు కాబట్టి అది మాట్లాడు. కానీ ఈ భావాన్ని మాత్రం తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పంచమానవ బంధువుల్ని నాశనం చేయడం కోసం ఓ తరంలో ఈ మెకాల విద్య వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కూడా తెలియకుండానే మనం పాశ్చాత్య సంస్కృతిని మనం అవపోషణ పట్టినంత పెద్దవాళ్ళం అయిపోయాం. ఇక్కడ మన ప్రాచీన పద్ధతి లేదు కాబట్టి ప్రాచీనంలో ఉన్నటువంటి భారత భాగవత రామాయణాల్లో ఉన్న కథలు లేవు కాబట్టి ఆనాడు శకుంతలాదేవికి అంత అన్యాయం జరిగినా కూడా, దుష్యంతుడు అలా వదిలేసినా కూడా ఆత్మహత్య చేసుకోకుండా అలా గట్టిగా నిలబడినటువంటి తల్లి ఉంది కదా. అంతెందుకు ద్రౌపదమ్మకి ఎంత కష్టం వచ్చింది, సీతమ్మకి ఎంత కష్టం వచ్చింది, వీళ్ళు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదు. ఈ రాముడు ఇలా చేశాడు కదా నేను ఎలా చంపాలని ఏమన్నా ఆలోచించారా మన పురాణ స్త్రీలు? అది కాదు కదా. ఎంత దుర్మార్గుడైనా మనకు సావిత్రి కథ తెలుసు, సుమిత్ర కథ తెలుసు. ఒకవైపు భర్త జబ్బుతో ఉన్నా ఇంకేది చేసినా భర్తను ఎట్లా కాపాడుకోవాలి అని చూసినటువంటి స్త్రీల దగ్గర నుండి ఈరోజు చిన్న కోరిక కోసం కొన్నిసార్లు అయితే ఇంకా అద్భుతం ఏంటి అంటే, మనం టీవీలో మనకు కావాల్సిన కార్యక్రమం లేదు 2 సార్లనే గొడవ చిలికి గాలివానే ఆఖరికి చంపుకోవడం వరకు వెళ్ళింది అన్నది మనం ఈ మధ్యకాలంలో ఒక కథనం చూసాం. అంటే ఓపికలు లేవు, తర్వాత చెప్పే పెద్దవాళ్ళు మొత్తం పోయారు. ఇక మనకున్న వివేచన విచక్షణ అనేది పూర్తిగా అంతరించింది. ఇక అంటే ఒకసారి ఒక కుటుంబం అన్నాక పెళ్లి భార్య భర్తలైనాక ఒకరు అరిస్తే కాసేపు ఒకరు ఆగి ఇంకోసారి ఇలా సర్దుకుంటూ
కాలాన్ని గడుపుతూ మొత్తంగా ఇద్దరం కలిసి ఉండాలి అంటే ఒకరికొకరు ఏ ఆలోచనలు కానీ ఇంకేదైనా పంచుకుంటూ ఉన్నటువంటి రోజుల దగ్గర నుండి నేనే చెప్తే అదే నడవాలి అనేటువంటిది. దీంట్లో మరొక పాపం ఏమి చేరింది అంటే ఇందాక నుండి మనం చెప్పుకున్నట్టు చేతిలో ఉన్నటువంటి ఫోను. ఈ ఫోన్ కూడా మనకి యూట్యూబ్లలో వచ్చేవి అన్నీ కూడా ఆఖరికి ఈరోజు మనం కొడితే అంటే నేను ఎవరికి తెలియకుండా ఎవరినైనా చంపాలంటే ఏం చేయొచ్చు, విధానాలు ఏంటి అని కొట్టినా కూడా వచ్చేలాగా మనకి ఒకవైపు నుండి సమాధానాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణంగా అసలు చంపడము అనేటువంటిది అంటేనే ఎంత భయపడిపోయేవాళ్ళం మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతారు అంటేనే. అలాంటిది హాయిగా పిల్లల తల్లిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి బాత్రూంలో వేసి చంపుదామా, పిల్లుడిని తీసుకొచ్చి చంపుదామా, ఇంకెలా చంపుదాము అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఈ క్రూరత్వపు ఆలోచనలకు మన మేధాశక్తి నశించిపోయింది. అంటే మన ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా నేనేం కోరుకుంటున్నాను, నా కోరిక అంటే నాకు శారీరక వాంఛన లేకపోతే బయట ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆశల హరివిల్లులు నింపేటువంటి సినిమాల్లో చూపెట్టినటువంటి సినిమాల్లో రాకుమారిని అందాల దీంట్లో తీసుకువెళ్ళినట్టుగా ఇలా నా భర్త అయితే అలా చేయట్లేదు, ఏదో పొద్దున్న ఉద్యోగానికి పోతాడు, సాయంత్రం వస్తాడు, వీడెవడో చాలా అందంగా నన్ను తిప్పగలుగుతాడు, నాకు ఆ కోరికలు తీరుతాయి, ఇలాంటి పిచ్చి వ్యామోహాల కోసం, చిన్న కోరికల కోసం అసలు అర్థం లేనటువంటివి కుటుంబ వ్యవస్థని మొత్తంగా చిన్నాభిన్నం చేయడం, బంధాలు అనుబంధాలను తీసేయడం, కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి కారణమైనటువంటి ఏంటంటే మొట్టమొదటిది పెంపకం, రెండవది చదువు. అందుకే మనకు ఒకనాడు చెప్పేవాళ్ళ అమ్మ బడి బడి గుడి అన్నారు. ఈ మూడింటిని దూరం చేసేసారు. ఈ మూడు దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎందుకు దూరమే, అమ్మ నేను ఏదో సంపాదించాలి, నేను కూడా సంపాదిస్తే నా బిడ్డను బాగా చదివించుకుంటా, అందుకని మా ఆయన సంపాదించే ఆ 2 చేతులు చాలవు కాబట్టి నా 2 చేతులు కలుపుతానని మొదలైనటువంటి ఆ కదలిక సంపాదనలో పడిపోయి సమయం తెలియక, బిడ్డలకి ఇవ్వవలసినటువంటి సమయం లేక, వాళ్ళు ఏం చేస్తున్నారు తప్ప ఒప్ప తెలియక మనకున్న డ్యూటీలలో వాళ్ళు ఏ ఫోన్లో అయ్యో మేము ఇంటికి లేట్ అవుతే బిడ్డకి చెప్పడం కోసమన్నా ఫోన్ కావాలని ఫోన్ కొనిస్తే ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏది చేస్తున్నారు అని తెలియక రకరకాలు. ఇంకా ఇందాక స్త్రీమూర్తులే కాదు మగవాళ్ళు కూడా చంపే వాళ్ళలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అంటారు. ఈ సెటిల్ అయినాక పెళ్లి చేసుకోవడం కోసం వీళ్ళు చూస్తున్న వ్యవస్థలో వీళ్ళే చూస్తూ ప్రతి అమ్మాయికి ఒక జంట ఉంటుంది, లివింగ్ టుగెదరే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడికి పెళ్లి అయినాక పెళ్ళాం మీద నమ్మకం ఉండదు, ఈ పెళ్ళానికి భర్త మీద నమ్మకం ఉండదు. ఏమో వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు. మరి అంటే ఇది కూడా మనము 21 సంవత్సరాలు దాటితే గానీ పెద్దవాళ్ళు కాదంటే 20 సంవత్సరాల లోపల ఎందుకు లవ్లో పడుతున్నారు? ఈ లవ్ కొవ్వు వల్ల మరి జరిగినటువంటి నష్టం ఏంటి అంటే అంతవరకు తిరుగుతారు. అది ఎప్పుడో తర్వాత ఈ అనుమానంతో భర్త ఏదో అంటూ ఉంటాడు, ఈ రాజీ రంపాన పెడుతున్నాడు వీడు కాబట్టి పాత ప్రియుడు గుర్తొచ్చేస్తాడు, వాడు ఎక్కడో ఉద్యోగ రీత్యానో ఎక్కడో వచ్చేస్తాడు. అంటే ఇక్కడ మనకు జరిగిన నష్టం ఏంటంటే ఆ రోజు ఎంతో ఆలోచనతో మన మేధావులు పెద్దలు ఆలోచించి ఒక వ్యవస్థలో అంటే కుటుంబ వ్యవస్థలో కుటుంబ జీవనానికి ఈ వయసు మంచిది అని చెప్పి పెళ్లి చేస్తే వీళ్ళందరికీ బుద్ధి లేదు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే విధంగా బాల్య వివాహాలు అన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఒక డ్రీము అంతా కూడా ఫిక్స్ చేసుకున్నాక ఆ డ్రీమ్ వాళ్ళకి నచ్చకపోతే దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేరు. ఇలాంటి స్థితిలో మరి ఎవరిది పాపము అంటే అందరిది పాపం. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం ఆనాడు మొదలుపెట్టినటువంటి అనేక రకాల వ్యతిరేకమైన శక్తులు కుటుంబ వ్యవస్థను చిన్నదిగా ఉండడం కోసం అప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఆ ప్రభుత్వాల గోడల మీద రాసినటువంటి రాతలు ఒక ముఖ్యం, ఇది మాకు చాలట్లేదు ఇంకేదో ఉండాలి అనేటువంటి తల్లిదండ్రుల ఆశ ఇంకొక పాపం. వీటన్నింటితో పాటు మరి పిల్లల్ని వాళ్ళకి ఒక చదువు ఇంకా ఆహ్లాదంగా మనం మాట్లాడుతూ తిరుగుతూ పెరుగుతూ ఇంట్లో ఉంటూ అంటే కలిసి ఉందాం కలిసి తిందాం కాసేపు మన ఇంట్లో మన ఇష్టంగా మనం ఇంటికి రాగానే కూడా ఎన్నో కార్యక్రమాలు ఫోన్ చూస్తే తప్ప మనకు తెలియనటువంటి స్థితి కాకుండా కాసేపు కుటుంబం అంతా కలిసి కూర్చొని ఉంటే ఒక కష్టం వచ్చిన అమ్మ ఇట్లా అనిపిస్తుంది అని బిడ్డలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఆఖరికి ఎంత దారుణమైందంటే ఈ అస్సలు వాళ్ళు మాట పడని పరిస్థితి ఉండడం వల్ల కన్న తల్లి కూడా ఇదేంటి పిచ్చి తిరుగుడు ఏంటి నాకేదో అనుమానంగా ఉంది అంటే ఆ ప్రియుడితో వచ్చి అమ్మని చంపినటువంటి ఘటన మనం చూసాం బాలనగర్లో. అంటే అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, ఆస్తి కోసం ఒక చెల్లిని తమ్ముడు పొలంలో చంపేసినటువంటిది ఇంకోటి చూసాం. అంటే అనుబంధాలు లేవు. ఈ అనుబంధం అనేటువంటి ఆత్మీయమైనటువంటి మన మాతృ సాంస్కృతికమైనటువంటి స్థితి ఏగడుందా అంటే మనం అన్నీ కూడా అంకుల్ ఆంటీలు మమ్మీ డాడీలు చేసిన తర్వాత ఈ బంధానికి ఉన్నటువంటి ఆత్మీయతను మర్చిపోయాం, మాతృ సంస్కృతిని మర్చిపోయాం. ఇవన్నీ మర్చిపోవడం వల్ల కుటుంబానికి 4 వైపుల నుండి చెద పట్టేసింది. ఇది మళ్ళీ ఈ చెదను దులుపుకుంటూ వెళ్ళాలి అంటే మరి వేర్లకు పట్టిన ఈ చెదను ఎలా దులుపాలి అన్నది ఒకరు ఆలోచిస్తే కాదు. ఇన్ని వైపుల నుండి వచ్చినటువంటి ఈ శత్రుత్వానికి సంబంధించి ఎందుకంటే ఈ రోజు కాదు
అప్పటికి అంతకుముందు ఉన్నటువంటి ఆ మొఘళ్ళు, అంతకుముందు బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుండి కూడా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే మూల స్తంభం కుటుంబ వ్యవస్థ. దీన్ని సర్వనాశనం చేస్తే తప్ప మేము దోసుకోలేము అనేటువంటి స్థితిలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుండి, అందుకే ఇప్పుడు అనేక రకాల జిహాదులు కనబడుతున్నాయి. సాంస్కృతిక జిహాదీ అంటే నీ పండుగలు కాకుండా రకరకాల పండుగలు. ఎందుకు వాలంటైన్స్ డే పెడుతున్నారు? అది పండుగనే. దానికోసం మళ్ళీ ఇంకెవరైనా ఏదనంటే వీళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఈ బజరంగ దళాలు వచ్చారు, ఇంకేదో మాట్లాడుతుంటారు. అసలు ఈ వాలంటైన్స్ డే అవసరం ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? వాడెవడో కేకులు అమ్ముకోవడానికో, లేకపోతే బెలూన్లు అమ్ముకోవడానికో, ఇంకేదో అమ్ముకోవడానికి, హార్ట్ బొమ్మలు అమ్ముకోవడానికో వాడు పెట్టుకొని వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఇది ఒక పెద్ద, దానికోసం ఫ్రీ ఆఫర్లు, ఇంకా గిఫ్ట్లు, ఇవన్నీ ఇదంతా కూడా వ్యాపారస్తులు చేస్తున్నటువంటి దోషం కదా. అదొకటి ఉంది కాబట్టి కొనుక్కున్నారు కాబట్టి ఇంకెవరికో ఇవ్వాలి, ఎవరికో ఇవ్వాలి. అక్కడ ఏదో చిగురిస్తుంది. అప్పుడు తెలియని వయసు అయితే, తెలిసిన వయసు తర్వాత నా మొగుడు కంటే వాడే ఏదో బాగా మంచి ప్రేమగా చూశాడు అనేటువంటి భావం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో అదే కరెక్ట్ అనేటువంటి భావంలో ఉన్నారు. అమ్మ చెప్పింది తప్పు అనేలాగానే వాళ్ళు. ఈ పరిస్థితిని మనం చేయాలి అంటే ఇది కాస్త చాలా పెద్ద యుద్ధం చేస్తే తప్ప మార్చుకోలేమో అనిపిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారమ్మా సునీత రామ్మోహన్ గారు. చాలా చాలా కూలంకుషమైన, మీరు విద్యావేత్తగా చాలా అద్భుతమైన అనాలిసిస్ చేశారు. నిజంగా ఈ చాలా చర్చ జరగాల్సిన అంశం. మేధావులు చర్చించి దీన్ని మనం ఈ కుటుంబ వ్యవస్థను సరిదిద్దితే తప్ప మనం దీన్ని అరికట్టలేము. లలిత ద్రాక్షాయణి గారు ఉన్నారు, వీరు కూడా విద్యావేత్త. ద్రాక్షాయణి గారు నమస్తే మేడం, చెప్పండి అసలు ఈ జన్జీ తరం ఏం ఆలోచిస్తుంది? ఎందుకు భర్తపై భార్యను భర్త చంపుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మన ఎంతో గొప్పదైన వివాహ వ్యవస్థలో ఎందుకు ఇలాంటి లోటుపాట్లు చోటు చేసుకుంటున్నాయి? మీ మ్యూట్ తీయండి. రవిశంకర్ గారు మీరు మాట్లాడండి. చెప్పండి. ఈ యొక్క ఇందాక మేడం గారు నమస్కారం అండి. అసలు మాట్లాడండి. నమస్తే అండి. వివాహం అంటే ఏమిటి? అసలు వివాహ ప్రాధాన్యత అంటే ఏమిటి? కుటుంబంలోనే ముందు తల్లి తండ్రి చక్కగా అమ్మాయికి గాని అబ్బాయికి గాని వివరించాలండి. ఒక పిల్లకి గాని పిల్లవాడికి గాని వివాహం చేస్తున్నామంటే ఆ రోజుల్లో వివాహం ఎలా ఉంది, వ్యవస్థ ఎలా ఉంది, ఈ రోజుల్లో వివాహం ఎలా ఉంది అంటే 7 రకాల వివాహాలను మేము చూసాం నాయన. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపతి వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం అని 7 రకాల వివాహాలు ఉండేవి. ప్రతి వివాహము కూడా మనము హిందూ సాంప్రదాయ ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం చేసుకుంటే పుత్ర సంతానం ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం ద్వారా ప్రజలలో అందరూ కూడా దేవతలు అంటే భూలోకంలోనే దేవతలు సంచరించే విధంగా భూలోకండాలు సృష్టించడం జరిగింది. అందువల్ల మనం వివాహం చేసుకున్న తర్వాత మనం ఎన్ని రోజులైనా కూడా ఒక భార్య, ఒక భర్త, పిల్లలు సుఖంగా కుటుంబ వ్యవస్థను వృద్ధి చేయాలని భారతీయ సంస్కృతి. ఇతర దేశాలు కూడా మన భారతదేశానికి వచ్చి మన భారతీయ సంస్కృతి కట్టుబాట్లు వివాహ వ్యవస్థను చూసి చేతులెత్తి దండం పెడుతూ ఉంటాయి. అంత గొప్పది మన వివాహ వ్యవస్థ. అందువల్ల మీకు వివాహం చేసుకోవడానికి మేము ఈ ఆధునిక యుగంలో స్వేచ్ఛ ఇస్తున్నాం. పూర్వకాలం తల్లి తండ్రికి తెచ్చే సంబంధం మాత్రమే చేసేవాళ్ళము, పిల్లవాడిని కానీ అడిగేవాళ్ళం కాదు. అప్పుడు అష్టావర్షేత్ భవేత్ కన్య అని తెలిసి తెలియని వయసులోనే వివాహాలు చేసేవాళ్ళము. కానీ అప్పుడు గట్టిగా ఉండేది వివాహ వ్యవస్థ. ఏమన్నా కూడా స్త్రీకి స్వతంత్రం లేదు, స్త్రీ మాట్లాడేది కాదు. సతీ సహగమనాలు, తర్వాత పునర్వివాహాలు లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడింది స్త్రీ. అదే విధంగా ఆవిడ కూడా కైకేయి లాంటి ఆవిడ కూడా యుద్ధాలు చేసి భర్తను కాపాడటం, గార్గి లాంటి ఉత్తములు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మీరేం చేయాలి? వివాహం చేసుకునే ముందు తల్లిదండ్రులు అమ్మాయికి ఇష్టమా కాదా, అబ్బాయికి ఇష్టమా కాదా అని ముందు కనుక్కోవాలి. వాళ్ళకి ఇష్టం అయితేనే వివాహం చేయాలి. ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు, కారణం చెప్పండి. మీకు స్వతంత్రం ఇస్తున్నాం, మీకు పీజీ వరకు చదివిస్తున్నాం, ఉన్నత చదువు లక్షలు పెట్టి తల్లిదండ్రులు త్యాగం చేసి వాళ్ళ యొక్క అన్ని కూడా మార్కులు మేము చదివిస్తున్నాము. అదే విధంగా సత్వనం ఇచ్చాం కాబట్టి మీరు వివాహం చేసుకుంటే చక్కగా భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి, సహధర్మచారంతో ఉండాలి, ఆ తర్వాత భార్య భర్తతో ఉండాలి, కుటుంబ వ్యవస్థకి విలువ ఇవ్వాలి, తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి, సమాజానికి ఉన్నత సమాజాన్ని మీరు సృష్టించగలగాలి అనే మనం యువతకి ముందు మనం బోధించాలి. సరే, కొంతమంది తల్లిదండ్రులు ఏమిటంటే వినరు. అమ్మా పెళ్ళయిందా, ఇక వాడితోనే ఉండు, నీకు అక్కడ వాడు వరకట్నం అన్నా కూడా ఇప్పుడు నీ ఏటీఎం కార్డు ఇచ్చేసేయి, నీ జీతం ఇచ్చేసేయి, మొత్తం అంతా ఇచ్చి వాడు దండం పెట్టు, వాడేమన్నా కూడా వెనక్కి ఇంటికి రాకు, నువ్వు అక్కడే పడి ఏడువు, మా కుటుంబం పరువు తీకని తల్లిదండ్రులు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు.
అమ్మాయికి స్వతంత్రం ఇచ్చినట్లే నువ్వు ఏ కష్టం వచ్చినా కూడా మాతో షేర్ చెయ్యి, నీ యొక్క బాధలు ఏమిటో మాకు చెప్పు, మేము సరిగ్గా సలహా ఇస్తాము, ఉండి అక్కడ ఎదిరించు అతనితో. అదే విధంగా అబ్బాయిలు కూడా అమ్మాయిల యొక్క మాటకు విని వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిందే లోకం అన్నట్టుగా ప్రపంచం మొత్తం భార్య అన్నట్టు కాకుండా ఏది మంచి ఏది చెడు అనేది కూడా మగపిల్ల కూడా ఆలోచించాలి. అసలు తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టం లేని వివాహాలు చెయ్యకూడదు, బలవంతంగా పెళ్లి చేయకూడదు. అద్భుతంగా వివరించారు ద్రాక్షాయణి గారు. రవిశంకర్ గారు మీరు చెప్పండి, సమయం మించిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పినట్టుగా, సునీత మేడం గారు చెప్పినట్టుగా కూడా, అదే విధంగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా, ఈ రెండు విషయాలు అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది, పిల్లలకి ఈ రోజుల్లో నో అనేది చెప్పడం ఎందుకు రావట్లేదంటే, ఒకరు ఇద్దరు సంతానం అవ్వటం అనేది ఒకటి మేజర్గా. ఇంకోటి ఏంటంటే వివాహానికి ముఖ్యంగా వచ్చేటప్పటికి జ్యోతిష్యంలో ఉండేటువంటి 36 గుణాల్లో వచ్చేటప్పటికి 18 గుణాలే శివుడి నుంచి వచ్చాయి, 18 గుణాలు వచ్చేటప్పటికి పార్వతీదేవి దగ్గర నుంచి రావడం జరిగింది. అంటే గుణాలు కలపడం అనేది వచ్చేటప్పటికి ఏంటంటే గురువర్యులు చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం ముఖ్యంగా గమనించాలి ఎప్పుడైనా సరే. అంటే ఒకరిలో ఒకరు ఆలు మగలనేటువంటి వారు పరిపూర్ణంగా కలవాలి, అంటే గుణాలు కలవాలి అని చెప్పడానికి చెప్పారన్నమాట. మరియు అదేవిధంగా ఇక్కడ వ్యామోహం అనేది ఒకటి మెయిన్గా వస్తున్నది. అంటే వచ్చేటప్పటికి ఏదైతే వ్యామోహం ఉందో, అంటే స్త్రీ వ్యామోహం పొందినటువంటి వాడు, అంటే వివాహం అయిన తర్వాత స్త్రీ వ్యామోహం పొందవచ్చు. అదేవిధంగా స్త్రీకి కూడా వచ్చేటప్పటికి పురుష వ్యామోహం, అదేవిధంగా వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ టెంపర్మెంట్ అన్నమాట. అంటే తొందరగా వచ్చేటువంటి కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన. వీటన్నిటికీ ముఖ్య కారణం వచ్చేటప్పటికి తల్లిదండ్రులు మనకి నేర్పినటువంటి కొన్ని గుణాలు అనేవి ఉంటాయి. అందుకనే మనకి శంకరాచార్యులు ఏమని చెప్తారంటే, మనస్సు అనేటువంటి దానికి మనం కళ్యం వేయాలి ఎప్పుడైనా సరే. మనసు ఇప్పుడు మన బస్సులో ప్రయాణం చేసేటప్పుడు పిల్లవాడికి అక్కడ బస్ స్టాప్లో వచ్చేటప్పటికి చాక్లెట్ చాలా తీయగా తినాలనిపిస్తుంది, కానీ ఆ స్టాప్ దాటిపోయిన తర్వాత పోయినటువంటి చాక్లెట్ గురించి తను ఎలాగైతే మర్చిపోతాడో, అదేవిధంగా వచ్చేటప్పటికి మనస్సును మనం నిగ్రహం చేసుకోలేనప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ తల్లిదండ్రులకి ఒకరికి ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఆ పిల్లవాడికి వచ్చేటప్పటికి ముందుగా మాతృభాషను కట్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ అంటే ఏంటి, నువ్వు పుట్టినటువంటి తల్లి చెప్పేటువంటి భాష అనేది కట్ చేసేసి కొత్తగా వచ్చినటువంటి ఆంగ్లము, హిందీని నేర్పించడం మొదలెట్టారు. ఈ రెండింటిలో అక్కడ ఉన్నటువంటి తాతకి అమ్మమ్మకి ఏమీ తెలియదు, ఇంట్లో ఉండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఐ విల్ కమ్ ఆఫ్టర్ 2 o'clock అని చెప్పి మాట్లాడతాడు అనమాట. ఇక్కడ తాతకేమో తెలుగు హిందీ రెండిట్లో ఏదో ఒకటి వచ్చు. వీడేం చెప్తున్నాడో, ఈ మనవడేం చెప్తున్నాడో తాతకు తెలియదు. అంటే వాడు 24 గంటలు ఫోన్ ఎందుకు చూస్తున్నాడు అని చెప్పి తాత అడిగితే వాళ్ళమ్మ వాడిని ఏం అనకుండా, నువ్వు అతను ఏం డిస్టర్బ్ చేయొద్దు, అతనికి ఈరోజు అంతా మోడర్న్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కూతురే లేదు, మనవడిని ఏమనకుండా మనవరాల్ని ఏమనకుండా మధ్యలో అడ్డుగొడలా నిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ఎవరు ఏమనకుండా వారి చిన్న మాట అన్నా సరే మానసికంగా ఒత్తిడికి గురైపోయి సూసైడ్లు చేసుకోవటం, లేకుండా ఉంటే దాన్ని ఎటువంటి తల్లిదండ్రులు మాట్లాడడానికి తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పార్టీల్లోనూ, దాని తర్వాత డబ్బు సంపాదించటంలోనూ వాళ్ళ పాటికి వాళ్ళు బిజీ, వీళ్ళ పిల్లలేమో వీళ్ళ పాటికి వీళ్ళు బిజీ. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండేటువంటి తాతలు, అమ్మమ్మలు వీళ్ళు కూడా వచ్చినప్పటికీ వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. ఓవరాల్గా వచ్చినప్పటికీ అందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. ఎలా ఉంటారంటే లివింగ్ టుగెదర్ లాగా వచ్చి భోజనం తినడానికి, దాని తర్వాత పని మనిషి ఉంటుంది, వండి పెడుతుంది, లేకుంటే అంట్లు తవ్వుతుంది. అంటే ఒక ఆర్టిఫిషియల్ సిస్టంలో ఉంటూ అదొక రకమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి ఇది ఎన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే లాంగ్వేజ్. తల్లిదండ్రులకి మన బ్రిటిషర్స్ చేసినటువంటి ఒక చట్టమైనటువంటి ఇదేంటంటే, ఎప్పుడైనా సరే పిల్లవాడికి తన మాతృభాషలో ఉండేటువంటి గ్రంథాలు చదవటం అనేది మారిపోయింది. అంటే ఒక జనరేషన్ రవిశంకర్ గారు క్లుప్తంగా చెప్పండి, సమయం మించిపోయింది. అది గ్రంథాలు ఇవన్నీ చదవటానికి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ లేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి తెలుగులో చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి అనేది ఎవరికి లేదు. దాని ద్వారా వచ్చేటప్పటికి వీళ్ళకి పూర్తిగా అంటే చెప్పేది నేర్చుకొని ఆచరించేటువంటి పరిజ్ఞత లేకపోవటం వల్ల వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్న చెప్పండి, అంటే ఇప్పుడు మన రవీందర్ రెడ్డి గారు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ జంజీ తరం హత్యలు ఎలా చేయాలి అనేది ఇవన్నీ గమనిస్తున్నారు, ఓకే సంతోషం. అయితే ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తర్వాత ఒక పోలీసు వస్తుంది, నిఘా వస్తుంది, ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ముఖ్యంగా ఏమవుతుందంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు కూడా ఎంతసేపు తల్లిదండ్రులు చెప్పాలా, తర్వాత పెద్దవాళ్ళు చెప్పాలా అని ఒక మాట కూడా వచ్చింది. ఇక్కడ నేనేమంటానంటే పిల్లవాడు పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తాడు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నాడు? విద్యా వ్యవస్థలో ఉంటున్నాడు. విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, ఏం నేర్పిస్తుంది?
అంటే ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి తప్పిదాలు ఒకటి, తర్వాత చట్టాలు చేసేటప్పుడు చట్టాలు ప్రచారం చేయట్లేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక చట్టం చేస్తుందండి, మనం రీసెంట్గా చూసుకుంటే 18 సంవత్సరాలు వ్యభిచారం చేయమంటుంది, చేసుకోవచ్చని అని చెప్తా ఉంది. అంటే ఎలాంటి చట్టాలు చేస్తూ ఉన్నారు? మరి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇట్లాంటి చట్టాలు చేయడం వల్ల జనాలు అంటే ఏం ఆలోచన విధానాన్ని సమాజంలో నేర్పుతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే జీవన శైలిలో తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకున్నారో ఇక్కడ చదువు చెప్పే వాళ్ళు ఉపాధ్యాయులు అదే స్థానం తీసుకోవాలా. తర్వాత చట్టాల మీద అవగాహన లేదు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, జీవితం నాశనం అవుతుంది అనేటువంటి ఆలోచన లేకున్నటువంటి పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఏమంటాడు, నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. సెటిల్ ఎప్పుడు అవుతావు నువ్వు? 15 సంవత్సరాలకు నువ్వు 10 అయిపోతుంది, 18 డిగ్రీ సంవత్సరం 20 వస్తుంది, 20-21లో పెళ్లి చేసుకోవాలి. కానీ నువ్వు సెటిల్ అని చెప్పి ఉద్యోగం అని చెప్పి 28 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుంటే నీ జీవన అంటే నీ లైఫ్ స్టైల్ ఎక్కడైపోతుంది? అంటే రేపు పొద్దున్న 30 సంవత్సరాల పిల్లలు పుడితే నువ్వు ఎప్పుడు ముసలాం అయిపోతావు? అసలు నీ బాడీ ఏం సహకరిస్తుంది, నీ మైండ్ ఏం సహకరిస్తుంది? ఇక్కడ జరిగేది ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఒకటి, అలాగే పిల్లలు పెంపే విధానం ఒకటి, పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు సెటిల్మెంట్ అంటూ జీవితాలు నాశనం చేసుకొని ఆలోచన లేకుండా వీళ్ళు వివరించడమే దీనికి కూడా ముఖ్యం. సునీత రామ్మోహన్ గారు, చివరిగా చెప్పండి, అసలు మహిళలు అంటే చాలా సున్నితంగా ఉంటారు, చాలా సున్నితమైన హృదయాలు అంటారు, కానీ ఇలాంటి ఘటనలు జరగటానికి మహిళలు ఎలా ప్రేరేపితం అవుతున్నారు? క్లుప్తంగా చెప్పండి. అవునండి, మహిళలు పురుషులు అని తేడా చెప్పడానికి లేదు. ఎందుకు అంటే నాకు ఆడపిల్లైనా మగపిల్లైనా చాలు, నాకు పుట్టిన బిడ్డ వీడే అన్ని అని ఆ ఆడపిల్లను మగపిల్లాడిగా పెంచడం మొదలుపెట్టిన తర్వాత ఆడపిల్ల సున్నితత్వం ఎప్పుడో చచ్చిపోయింది. అన్ని చెప్పాలంటే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అమ్మ చచ్చిపోయిందని చెప్పాలండి. అమ్మతనం చచ్చిపోయింది. అమ్మ ఓనాడు తన ఒడిలో అన్ని రకాల సంస్కారాలు నేర్పించింది. పెద్దలు ఎవరు, ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆ ఇంట్లో ఒడిలో అమ్మ ఒడిలో వచ్చే సంస్కారాలు పోయిన తర్వాత ఆడపిల్లలాగా పెరగట్లేదు. ఓనాడు ఆడపిల్ల పుట్టిందంటే మా ఇంటి లక్ష్మీదేవి అని చక్కగా ఉండేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది లక్ష్మీదేవులు ఉన్నారు? అందరూ జీన్స్ వేసుకొని బయట మగపిల్లలాగానే ఉన్నారు కదా. అయితే ఏంటి నష్టం అని అడిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫెమినిస్టులు కమ్యూనిస్టులు ఏమంటారంటే అసలు ముసల్దాన్ని కూడా రేపు చేసేటువంటి వ్యవస్థ ఉంటే మీరు ఆడపిల్లల్ని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ ఎక్కడైతే ప్రేరణ పొందుతున్నారో అన్నం పున్న వెరగని పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఈ అడ్డదిడ్డంగా తిరిగే ఆడపిల్లల వల్ల. అంటే ఇక్కడ సున్నితత్వం పోయింది, పెంచే విధానం తప్పొచ్చింది. అలాగే చట్టాలు మారాయి, మనకు యూట్యూబ్లలో వచ్చే కార్యక్రమాలు మారాయి. ఓవరాల్ గా మనం పుస్తకాలు, మన సాహితీ చివరిగా ఒక మాటలో చెప్పండి. ద్రాక్షాయణి గారు, ధనం మిదం జగత్ అండి. ఇప్పుడు ఆర్థిక స్వతంత్రం కావాలి అబ్బాయికైనా అమ్మాయికైనా. అందువల్ల ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి. విపరీతమైన ఖర్చులు, దానికి తోడు యువత కూడా ఫీజులు కట్టాలన్నా ఏది కట్టాలన్నా కూడా భార్యాభర్త సంపాదించాలి. సంపాదించేటువంటి స్ట్రగుల్లో అబ్బాయి అమ్మాయి కానీ చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు వాళ్ళు. ఈ యొక్క ఆధునిక యుగంలో ధన సంపాదనలో పడి యువత చాలా చాలా కష్టపడుతున్నారు. పిల్లల్ని మంచి మంచి భవిష్యత్తు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏమిటి విద్యా సంస్థలో కూడా ఎన్నో చెప్తున్నారు, శకుంతలాపాఖ్యానం చెప్తున్నాము, అరిటాకొచ్చి ముళ్ళు బిడ్డ ముళ్ళకి వచ్చి అట్టాకే నష్టం అంటున్నాము. ఇప్పటికే ఆడవాళ్ళు ఇలాగే రవిశంకర్ గారు చివరిగా ఒక మాటలో చెప్పండి. పిల్లలు కూడా మేము డే టు డే కంపెనీలో చూసేటువంటిది ఎలా ఉంటుందంటే, జెన్జీ మేము రోజు కంపెనీలో కూడా మేము చూసేటువంటిది ఈ జెన్జీ అనేటువంటి జనరేషన్ కూడా ఈ మధ్య మా కంపెనీస్ లో ఎక్కువ మంది జాయిన్ అయ్యేటువంటి వారు కూడా మేమేమి అనలేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారన్నమాట. అంటే వారికి ఇష్టం ఉంటే ఉద్యోగం చేస్తారు, లేకుండా ఉంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతారన్నమాట. మరి ఉద్యోగం మానేసి ఎక్కడికి వెళ్ళిపోతారంటే తల్లిదండ్రుల మీద పారాసైటిక్గా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఏమి పూర్తిగా స్వయం కృషితో పైకి రావాలని చెప్పేటువంటి ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి ఒక్క రోజులోనే పేరు ప్రఖ్యాతులు రావాలి, డబ్బు సంపాదించాలి, రాత్రి అనిల్ అంబానీ లేకపోతే టాటా లాగా ఎదిగిపోవాలని చెప్పి కోరుకుంటారు. ఇటువంటి పరిస్థితి వీటన్నిటికీ కారణం జనజీ తరంలో వచ్చిన మార్పే అన్నిటికీ కారణం అని మీరు భావన. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ, భర్తలు బహుపరాక్, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. జనజీ తరంలో వచ్చిన మార్పుకి అనేకమైన కారణాలు ఉన్నాయి అని మన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, మన కుటుంబ వ్యవస్థని మళ్ళీ పరిరక్షించుకోవాలి, మన ధర్మంలో గాడిన పడాలి. ఇదంతా కొంచెం మేధావులు అందరూ కలిసి కూర్చొని ఈ వ్యవస్థని సరిచేసే ప్రయత్నం చేయాలి. అంతవరకు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి.
ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి. దీనికి అన్ని వర్గాలు కలిసి రావాలి. ఇది ఇవాళ చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.